ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6లో భాగంగా మరొక ప్రతిష్టాత్మకమైన పథకం స్త్రీ శక్తి. ఆగస్టు 15న మధ్యాహ్నం 3 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రారంభమవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎవరైతే ఆటో కార్మికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అండ్ అదేవిధంగా ప్రయాణికుల్లో మగవాళ్ల పరిస్థితి ఏంటి, మరి మగవాళ్లకు సంబంధించి బస్సు ఛార్జీలు ఎంత భారం కాబోతున్నాయి, దీనిపైన విజయవాడ సిటీలో గ్రౌండ్ రియాలిటీ అండ్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన అనంతరం కూడా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గత సంవత్సరమే అనుకున్నా కానీ మార్గదర్శకాలు కుదరక ఇప్పుడు ఇస్తున్నారు. మరి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుంది, మరి మగవారి పరిస్థితి ఏంటి? అవునండి, ఇది యాక్చువల్గా మనం తెలంగాణ కర్ణాటకలో చూస్తున్నాం. అక్కడికి ఆల్రెడీ ఇది ఫెయిల్ అయిన పథకమే అక్కడ. కానీ జనాలు ఇలా ఇవ్వటం వల్ల ఫ్రీ బస్సుకి అలవాటు పడటం వల్ల జనాలు ఆడవాళ్ళకి మేలు జరగవచ్చేమో కానీ మగవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బస్సులు దొరకవు, పనులన్నీ ఆగిపోతాయి. అలాగే ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చి మగవాళ్ళని బాగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నట్టు. అది మగవాళ్ళకే కదా ఎన్ని అయ్యాయి ప్రాబ్లమ్స్. జిల్లాలు అనుకునే వాదన చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. జనరల్గా తిరిగే వాళ్ళు కూడా లేదా రాయితీలు ఇవ్వండి, ఛార్జీల పైన రాయితీలు ఇవ్వండి, తగ్గించివ్వండి అని అడిగారు. ఇప్పుడు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని చెప్పి కరెక్టే కాదంటలేదు. కాకపోతే ఇప్పుడు రద్దీ సమయంలో, పండగ సమయంలో రేట్లు పెంచుతూ ఉంటారు. మరి మగవాడు ఇప్పుడు హైదరాబాదు బోర్డర్ వరకు వచ్చేసి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కాడు అనుకోండి, ఇక్కడికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 150-200 టికెట్ తీసుకుంటే ఆయన నుంచుంటాడా, వీళ్ళు కూర్చుంటారా? అదేది చాలా దరిద్రమైన, చాలా చండాలమైన ఈ కాన్సెప్ట్ అండి. అది కరెక్ట్ కాదు. అదంతా యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా వృద్ధులకి, మహిళలకి, స్టూడెంట్స్కి, వృద్ధులకి అని స్టూడెంట్స్కి ఫ్రీ బస్సు పెడితే అది తప్పులేదండి. ఈ విధంగా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు పడతారు. ఇది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎట్లయినా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సరైన హామీలతో జనాలను ఇబ్బంది పెడతాం తప్ప మరేమీ లేదు. చాలా చండాలమైన పని ఇది నాకు తెలిసి. ఈ రోజు 3 ఏదైతే ఉండవల్లి కేవ్స్ ఉన్నాయో అక్కడ ఈ ప్రోగ్రామ్ అట్టహాసంగా ఓపెనింగ్ అవబోతుంది. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? వాహన మిత్ర కింద ఏదైనా కన్సెషన్ ఇచ్చో లేదా రిబేట్లు ఇచ్చో ఈ ఉపకార వేతనం లాగా ఏదైనా ఇస్తే బాగుంటుందా అనేది వాళ్ళ వాదన. గతంలో కొంచెం ఒక 10,000 సహాయం చేసినప్పటికీ ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ప్రభుత్వం. మరి ఎలా ఉంటుంది? ఈ కేసుల నిమిత్తం కానివ్వండి, రోడ్ల నిమిత్తం కానివ్వండి, సర్వీసులు బయట ఆటోలు ఎక్కువైపోయినాయి వాళ్ళ బాధ. మరి ఒక ఫ్యామిలీని ఎలా లాక్కొస్తాడు ఆయన? అది పెట్టేటప్పుడు ఆలోచించాలండి. ఆటో కార్మికులు చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము ఇప్పుడు బాగున్నామా చాలా, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఎన్ని కుటుంబాల వీధి పాలు అవుతాయి, ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి అని ఆలోచించాల. ప్రత్యేకంగా బస్సుల వల్ల ఉపయోగం ఎవరికి లేదండి. అది నిర్లక్ష్యంగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం అనేది లేదు. ఇది నా అభిప్రాయం అండి. మరి ఎవరి అభిప్రాయం అనేది నాకు తెలియదు. ఇది మాత్రం వాస్తవం అండి. చాలా గొడవలు, ఇబ్బందులు, కొట్టుకోవడాలు జరుగుతాయి. దీనివల్ల నాట్ యూజ్ అండి, నో యూజ్ అండి. అప్పుడు ఆయన పెట్టిన పథకాల్లో ఒకటి గ్యాస్ పథకం అనేది ఒకటి ఇంప్లిమెంట్ అవ్వలేదు. 3 పథకాలన్నా ఒక సిలిండర్ తాపాడు. అది కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. కొంతమందికి అమ్మ ఒడి అన్నాడు, తల్లికి వందనం అన్నాడు. అవి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకే వచ్చినాయి తప్ప, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకే చేస్తున్నారు తప్ప ఎవరికి ఉపయోగం లేదండి. కరెక్ట్గా ఎవరికైనా వచ్చినట్టు ఎవరికి లేదండి. పెరిగే భారాలు ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది. గతంలో చూసుకున్న సంస్థలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి నడిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ అవ్వలేదు. ఆ సమస్యలని అలా పెట్టుకుని ఇప్పుడు ఇది అర్ధాంతరంగా ఇప్పుడు ఇది మొదలు పెడుతున్నారు. కాబట్టి ఎలా ఉంటుంది రేపు? మరి పెరిగిన భారాలు నిత్యావసర సరుకుల ధరల మీదో లేదా ఇంటి పన్నుల మీదో పడితే ఏమవుతుందండి? అందరూ ఇల్లు అమ్ముకోవటం, లేకపోతే ఆస్తులు అమ్ముకోవటం, లేకపోతే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్కి అమ్మేసుకోవడం జరుగుతుందండి. అదని పెనుభారం అంతా మన ఆర్థిక వ్యవస్థ మీద పడుద్ది. మన పన్నుల రూపంలో, కరెంటు రూపంలో మనమే కట్టాల్సి వస్తుందండి. కరెంటు బిల్లు కూడా టూ మచ్గా ట్రూ వాల్యూస్ అని, ఆ వాల్యూస్ అని రకరకాలుగా 500 రూపాయలు వచ్చే వాళ్ళకి 1500 డబల్ ట్రిపుల్ వస్తుందండి. ఇదంతా అది ప్రజల్ని దోచుకొని ప్రజలకు ఇవ్వటమే అండి. సంపద సృష్టి అంటే ఇది కాదండి. ఎవరికి ఆర్థిక భారం పడకుండా చూసుకోవటమే సరైన చర్య నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ నిమిత్తం కూడా 14 నెలల పరిపాలన అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకంలో భాగంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం పేరు స్త్రీ శక్తి అని పెట్టారు. మరి ఈ స్త్రీ శక్తికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితమే అంటున్నారు. ఎలా ఉంటుంది? ఇది కొంచెం ఉపయోగపడుతుందా? అంటే ఉపయోగపడుతుందంటే కొంతమందికి మగవాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమన్నా ఏంటి ఆడవాళ్ళకైనా మాకు ఉండదా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. ఆడవాళ్ళు ఏంటంటే అబ్బా మాకు మంచి ఇచ్చాడు, మేము ఏ ఊరైనా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశం
మాకు కలుగుద్ది. పండగ రద్దీ సమయంలో కూడా ఈ పథకం అమలు అవుతుంది అంటున్నారు. ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు, రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగొచ్చు అంటున్నారు. మొదట జిల్లాలు అనుకున్నప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తుందని రాష్ట్రాల్లో మధ్య ఏదైతే మన రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది. ఇది మంచి విధానం ఏంటంటే పనుల మీద వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పాసుల మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు, పిల్లల చదువులకి కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇక పాసులు ఉండవు, ఈ ఆధార్ కార్డు చూపించి వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే ఇంకా మేము ఇంకా బయలుదేరలేదు, మామూలుగా ఇక్కడికి వెళ్తున్నాము. మరి మధ్యాహ్నం నుంచి రేపు నుంచి ఎలాగుంటుందో మాకు తెలియదు కదండి. మళ్ళీ ఏదన్నా దూర ప్రయాణం చెయ్యాలంటే అప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో అప్పుడు వెళితే కానీ మాకు అనుభవం. పక్కన తెలంగాణలో అమలు చేశారు, ఇటు పక్క కర్ణాటకలో కూడా అమలు చేశారు, కొంచెం రసాభాసగా సాగింది. మరి మగవాళ్ళు టికెట్ కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళేనండి, మగవాళ్ళు ఊరుకోరు కదా కొంతమంది. ఏంటి ఆడవాళ్ళకైనా మాకుండదా, ఆడవాళ్ళకి ఏమన్నా ఇదా, మాకు టికెట్లు లేకపో డబ్బులు ఇవ్వటం ఏంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా కలుగుద్ది. అంటే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, గంపల మీద అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్లు సేవ్ అవుతాయి, దానివల్ల కొద్దిగా పొదుపు జరుగుతుంది అనేది ఆయన అంటున్నారు. ఈ పథకం అమలు అయితే కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. మాలాంటి పేదవాళ్ళకి, పనులకు వెళ్ళే వాళ్ళకి అయ్యో బస్సు వస్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఆడవాళ్ళం ఈ డబ్బులు లేకపోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్ మాకు ఉంటుందండి. అది అంతవరకే మాకు తెలుసు. మరి అంతవరకు కొంచెం ఉపయోగపడుతుంది అంటే పర్వాలేదండి. ఆడవాళ్ళకంటే కూలి పని చేసుకునే వాళ్ళం మేము. వెళ్ళాలి, సెంటర్కి వెళ్ళాలంటే 20 రూపాయలు ఇవ్వాలి. అదే గబగబా అమ్మ బస్సు వచ్చింది వెళ్ళిపోవచ్చు, 48 వచ్చింది అని మేము వెళ్ళిపోతాం. ఎంత అవుతుంది మేడం, సుమారు ఎంత అవుతూ ఉంటాయి రోజు పనులకి? రాజుకి బీసింగ్ రోడ్ అయితే రాను బోను 40 రూపాయలు అవుతుందండి. కనీసం ఏ టిఫినో టీయో తాగాలంటే 50 రూపాయలు, వాళ్ళు ఇచ్చే 200 అలాగలో 50 రూపాయలు అక్కడే అయిపోతాయి. సేవ్ చేసుకోవచ్చు రేపటి నుంచి అవుతాయి అంతే. అంటే ఎక్స్ప్రెస్ వరకు ఇచ్చారు కాబట్టి మగవాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే వాళ్ళు టికెట్ కొనుక్కోవాల్సిందే తప్పదు ఎక్కడికి వెళ్ళినా. మగవాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళు టికెట్లు కొనుక్కోవాలి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేశారు కదా, అక్కడ బాగానే పాజిటివ్ రివ్యూ వచ్చింది కాబట్టి మనకు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అయితే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అంటున్నారు, మన రాష్ట్రం వరకు ఆడవాళ్ళు చాలా సేవ్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం మనకి చాలా బాగానే ఉపయోగపడింది. మనకి గ్యాస్ సిలిండర్లు కానీ, అమ్మఒడి అంటున్నారు చూడండి, తల్లికి వందనం కానీ, ఇది మన ఉచిత బస్సు కానీ అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి. వచ్చేసారి కూడా మనం కూటమికే ఓటు వేయచ్చు. చెప్పినట్టుగా ఎలక్షన్స్ లో చెప్పినట్టుగా గత సంవత్సరం అమలు చేయాలి, కొంచెం మార్గదర్శకాలు అవన్నీ బేరీ చేసుకుని ఇవాళ వదులుతున్నారు. 3 నుంచి కూడా ఇవి స్టార్ట్ అవుతున్నాయి మేడం. ఒక పక్క సుమారు ఎన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటారు సంవత్సరానికి? ఒకవేళ రోజు పనులు ఉంటే కనుక, లేకపోతే రోజు వర్కింగ్ ఉమెన్స్ ఉంటే కనుక ఒక 3000 వరకు కూడా సేవ్ అవుతాయి అంటారు నెలవారు. నెలవారీ 3000, 4000 వరకు సేవ్ అవుతాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్ళటం అని అదని ఇదని ఆటోలకి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటున్నాము. అయితే ఇలా ఉచిత బస్సు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అనవసరంగా మనం దాన్ని ఇచ్చేయకూడదు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు బాగానే ఉంటుంది. చూస్తే కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక సంవత్సరం టైం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన మార్గదర్శకాలు వదిలేరు. సిటీ ఆర్డినరీ సర్వీసెస్ నుంచి ఎక్స్ప్రెస్ల వరకు మధ్యలో ఏమున్నా కానీ వీళ్ళు సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. ఈ విధానం మంచిదే. లేడీస్ చాలా హెల్ప్ అవుతుందండి. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, దానివల్ల మాకు కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడికైనా తొందరగా వెళ్ళేసి రావచ్చు. కొంచెం బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్ లేడీస్ వరకు. పక్క రాష్ట్రాల్లో కూడా అమలైంది, కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ చూశారు. కొంచెం నిజంగా పనులకు ఉపయోగించుకుంటే బాగుంటుందని కూడా అధికారులు అంటున్నారు. ఊరికనే తిరగకోకుండా, అనవసరంగా రాకోకుండా ఉంటే అందరికి ఉపయోగం అంటున్నారు. కానీ మగవాళ్ళు అయితే టికెట్ తీసుకోవాలి కాబట్టి కొంచెం మీరు 40% ఉంటే వాళ్ళు 65% చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈసారి మీరే 60% ఆక్యుపెన్సీ ఉంటుంది అంటున్నారు బస్సుల్లో కూడా. మరి ఈ విధానం ఉంటే ఎలా ఉంటుంది అంటారు? కొంచెం పర్లేదా? ఏది వర్కింగ్ ఉమెన్స్ కానీ విద్యార్థులకు కానివ్వండి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో డైలీ 2 పనికి వెళ్తారు, డైలీ ఛార్జెస్ అవుతాయి కదండి. ఇప్పుడు ఒకళ్ళకి తగ్గినట్టే కదా, 100 రూపాయలు వేసుకున్న అప్ అండ్ డౌన్ లాంగ్ మీద ఇక్కడ లోకల్లో తగ్గినట్టే కదండి. నెలకు 3000 నుంచి 4000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. బెటర్ అండి నన్ను అడిగితే. మేడం ఎలా ఉంటుంది మరి చూసుకుంటే రేపు పండగ సమయంలో లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు కాబట్టి దీన్ని పొదుపుగా వాడుకుంటే బాగుంటుంది ఈ యొక్క విధానం, ఈ పథకాన్ని. అవునండి, కాకపోతే వేస్ట్గా తిరగకుండా మంచిగా మనం వాళ్ళు సద్వినియోగం చేశారు కాబట్టి మనం మంచిగా ఉంటే వాళ్ళకి బెటర్, మనకు బెటర్ అంది. అంటే ఒక పక్క ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది. ఈ పెరిగిన భారాలన్నీ కూడా రేపు మగవారి పైన మళ్ళీ నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి పనులు, కరెంట్ ఛార్జీల మీద పడతాయని చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ విధానంలో అది కూడా కరెక్టే కదా?
ఇంతకుముందు చాలా పండి కదండి, వాటితో పోల్చుకుంటే చాలా బెటర్లేండి. సుమారు మీరు మామూలుగా ఎంత ప్రయాణిస్తుంటారు నెలవారీగా? నెలకు వచ్చేసి నాకు డైలీ 4,000 అవుతాయండి. 4,000. కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫాస్ట్గా ఉంటే ఆటోకి వెళ్తారు అంతే కదా? ఆటోకి డైలీ, ఆటోకి బస్కి 2 వస్తాను. డైలీ ఛార్జెస్ వచ్చేసి నాకు 70 రూపాయల వరకు అవుతుంది. 70, ఒక్కోసారి 100 కూడా అవుతుంది. ఖర్చులు కావాలన్నా లేకపోతే దేనికన్నా ఖర్చులు ఉంటాయి కదా? సేవ్ చేసుకోవచ్చు అండి కొద్దిగా. లేడీస్ అంటే సేవ్ చేసుకుంటారు కదా ఇంట్లో. ఏదైనా నిత్యావసర సరుకులకి నెల సరుకులకే వస్తాయి. నెల సరుకులు మాక్సిమం 4,000 అలా అవుతాయి. అది సేవ్ అయినట్టే కదండి. కరెంట్ ఛార్జీలు కూడా బాగా వస్తున్నాయి కదా, వాటికి కూడా కొంచెం ఉపయోగపడతాయి అంటారు. అంతే కదండి మరి. పథకం మంచిదేనంటారా? ఓకే అండి, మాకైతే నచ్చింది. మేడం రేపు ఏదన్నా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కూడా పాసులు తీసేసి ఈ కార్డు మీద, ఆధార్ కార్డు మీద ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. ఈ విధానం కూడా మంచిదే కదా? అంటే బాగుందండి, నాకు తెలిసి బాగుంది. ఇది అందరూ యూస్ చేసుకొని మంచిగా నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వేస్ట్గా అటు ఇటు తిరగకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా, మాకు కొద్దిగా సేవ్ చేసినట్టు. మళ్ళీ ఇలా పెట్టాము, వాళ్ళు లాస్ పోకూడదు, మనం లాస్ అవ్వకూడదు. పద్ధతిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంతే. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా లాగుతారు? ఇలా ఒక స్టార్ట్ చేస్తే వాళ్ళ ఆక్యుపెన్సీ కూడా పోతుంది అంటారు కదా కొంతవరకు. అలా ఏం ఉండదులేండి, ఎక్కే వాళ్ళు ఎక్కుతానే ఉంటారు.